ప్రస్తుత సమాజాన్ని చూస్తుంటే భయమేస్తుందండి. ఇవాళ న్యూస్ పేపర్‌లో మనం చూసినట్లయితే ఇంటర్ రిజల్ట్స్ రాగానే, రాకంటే ముందుగానే ఆత్మహత్య చేసుకుంటున్నారు పిల్లలు. టీనేజ్ అనేది చాలా భయంకరంగా రెడీ అయిపోయింది ఈ రోజుల్లో. ఒక పేరెంట్‌కి స్టూడెంట్ ఆళ్ళ పిల్లలు ఎట్లా చదివించాలి, ఏం చదివించాలి అనే దానికంటే, అసలు వాళ్ళ మైండ్ సెట్‌ని ఎట్లా కంట్రోల్ చేయాలి అనే దానిపైనే పెద్ద టాస్క్‌గా మారిపోయిందండి. ఎందుకంటే ఇవాళ మనం న్యూస్ పేపర్ చూడండి, ఇక్కడ మీకు కనబడుతుంది న్యూస్ పేపర్‌లో ఇంటర్‌లో ఫెయిల్ అవుతానేమోనని ఆత్మహత్య. ఫెయిల్ అయితానేమోనని ఆత్మహత్య చేసుకున్నారు. కాకపోతే వాళ్ళు పాస్ అయిపోయారు. ఈ తొందరపాటు నిర్ణయాలు కంపల్సరీ పేరెంట్స్ కూడా గమనించాలి. గమనిస్తేనే మనకి వీటికి అడ్డుకట్ట వేయగలుగుతాం. టీనేజ్ చాలా డేంజర్ అని చెప్పొచ్చు. చాలా అదృష్టం అని చెప్పొచ్చు. మంచి వేలో పోతే పిల్లలు ఎవరికి అందనంత ఎత్తులో వాళ్ళు ఉంటారు. మంచి అత్యున్నత శిఖరం పైన. చెడు దారిలో పోయినా అంతేనండి. ఎవ్వరికి దొరకనంత లోతుకెళ్ళిపోతారు. పిల్లల భయం ఏంటో చెప్పాలా? నేనంటే కూడా చుట్టుపక్కలోళ్ళ సూటిపోటి మాటల వల్ల భయపడుతున్నారండి. ఏమండి రాజుగారు, మీ అబ్బాయికి ఎన్ని మార్క్స్ వచ్చాయి? మా అబ్బాయికి 439 అనగానే వీళ్ళ అబ్బాయి ఫెయిల్ అయిపోయి వీళ్ళ ఫాదర్ ఏమనుకుంటాడు అని చెప్పేసి వీళ్ళే సఫర్ అయిపోతున్నారు. పెళ్లిళ్ళ దగ్గర ఆడ ఈడ కలిసినా కానీ ప్రతి క్వశ్చన్ అదే, మొన్న రిజల్ట్స్ వచ్చినాయి, ఎన్ని మార్క్స్ వచ్చినాయండి? ఒరే నాయన, ఇప్పుడు సమాజంలో ఒకటి అయిపోయిందండి. పిల్లలు లేని వాళ్ళ దగ్గర పిల్లల గురించి, మనీ లేని వాళ్ళ దగ్గర మనీ గురించి, ఓకే, వాళ్ళకి పేరెంట్స్ లేని వాళ్ళ దగ్గర పేరెంట్స్ గురించి సూటిపోటి మాటలు అనడము చాలా మందికి అలవాటైపోయింది. సమాజంలో అదొక్కటి తగ్గించుకుంటే ఎవరికొచ్చే చదువు వాళ్ళకొస్తది. ఎవరికొచ్చే మార్క్స్ వాళ్ళకొస్తాయి. ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం మనం కోల్పోయినట్టు కాదు. సమాజంలో మనం ఇంకా అవకాశాలు ఎన్నో ఉన్నాయి. మీరొక్కటి చెప్పండి. బేటా ఎన్ని మార్క్స్ అయినా రాని, టెన్షన్ తీసుకోకు అని చెప్పేసి మీరు కొంచెం భరోసా ఇయ్యండి. అండ్ మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా నేను చెప్పేది ఒకటేనండి. మీరు ర్యాంక్స్ పైన ఎంతైతే కాన్సన్ట్రేట్ చేస్తున్నారో, స్లో లెర్నర్స్ పైన కూడా అంతకంటే రెట్టింపు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పేరెంట్స్‌కి అండ్ మేనేజ్మెంట్‌కి కూడా నేను ఒకటే విన్నపిస్తున్నాను. ప్రతి ఆర్గనైజేషన్‌లో లైక్ కౌన్సిలర్ అనే ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకోవాలి. ఎవ్రీ మంత్ కౌన్సిలింగ్ అనేది ఇస్తూనే ఉండాలి. ప్రపంచాన్ని పరిచయం చేస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ అండి.